ఇది మనకి శరీరం అడ్డు కాదు. మనకి శరీరంలో ఉంటూనే అంతర్యామి స్థితిలో ఉండడం అనేటువంటిది చేయగలిగినటువంటి వాడు యోగి అయినటువంటి వాడు, యోగ స్థితిలో ఉన్నటువంటి వాడు. ఈ శరీరం ఏముంది? నశ్వరమైనటువంటిది, కుళ్ళిపోయేటువంటిది, పాడైపోయేటువంటిది, పోయేటువంటిది అంటే నువ్వు నీ ఇష్టం. కానీ ఆ శరీరం భౌతికమైనటువంటి శరీరం లేకపోతే నీకు అసలు ఈ సాధనే లేదు. కాబట్టి తప్పనిసరిది దాన్ని అవాయిడ్ చేయడానికి. ఇవన్నీ ఎందుకంటే అంటే వాడు మాస్టర్ చెప్పారు, వాడు 4-5 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్న తర్వాత వాడు ముందు సదుపాయంగా ఉంటుంది, పై అంతస్తులో గాలి బాగా వస్తుందని ఈ మెట్లు గట్టి తర్వాత కట్టుకోవచ్చు, ముందు పై అంతస్తులో ఉంటానంటే ఎట్లా ఉంటుంది, ఇది అంతే అని చెప్పారు. అందుకని భౌతికమైనటువంటి శరీరాన్ని అదే అల్టిమేట్ అనుకుని దానిలో ఇన్వాల్వ్ అయిపోకూడదు, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. రెండు ఉన్నాయి ఇక్కడ.